నమస్తే, వెల్కమ్ టు రమాదేవి రాయలసీమ రాగ. గానుగాపురం టెంపుల్ గురించి ఈ చిన్ని వీడియో. టెంపుల్కి వెళ్ళే ముందు రోజు ఈ లుంబిని గ్రాండ్ హోటల్లో బస చేశాము. ఈ హోటల్లో మాకు చాలా సౌకర్యంగా ఉండింది. రూమ్ ఇలా ఉంది చూడండి, బెడ్రూమ్ ఇలా ఉంది. ఇక్కడ ఫ్రెష్ అయిపోయి ట్యాక్సీలో గానుగాపురం బయలుదేరాము. నేను చూపిస్తున్నవి గానుగాపురంలో కొన్ని ప్రదేశాలు. గానుగాపురం ఇండియాలోని కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ఒక ముఖ్య ఆధ్యాత్మిక ప్రదేశం. త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహాశివుల సంయుక్త అవతారంగా దత్తాత్రేయుడి రూపం వెలిసిన ఈ ఆలయం సమీపంలో భీమా, అమర్చా నదులు కలిసి ఉన్న నది ఉన్నది. ఈ నదిలో స్నానం చేయటం వల్ల పాపాలు తొలగిపోతాయని, స్వామి ఆశీర్వాదాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. ఈ ఆలయం దగ్గరలో ఉన్న అడుంబర్ చెట్టులో దత్తాత్రేయుడు నివసించి ఉన్నాడని భక్తులు ప్రార్థనలు చేసి ఆశీస్సులు కోరుకుంటారు. ఆలయంలో స్వామివారి పాదముద్రలు అత్యంత శక్తివంతమైనవిగా భావిస్తారు. వాటిని తాకి పూజించటం వల్ల దైవం రక్షణ, ఆశీర్వాదం లభిస్తాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. గానుగాపురం గ్రామం మొత్తం బలమైన ఆధ్యాత్మిక శక్తి వెదజల్లుతుంది. ఆలయం దత్తాత్రేయ చిత్రాలతో అలంకరించి ఉంటుంది. నిరంతరం భక్తి శ్లోకాల ధ్వనితోనూ ధ్యానానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. తెల్లవారుజామున కాగడ హారతి, మధ్య హారతి, సాయంత్రం షేజ్ హారతి ఉంటాయి. గురు పౌర్ణిమ, దత్త నరసింహ జయంతి ఇలాంటి పండుగలు వేలాది మంది భక్తులను ఆకర్షిస్తాయి. భక్తి శ్రద్ధలతో ఈ ఆలయాన్ని దర్శించే వారి పట్ల దేవుడు ముఖ్యంగా దయ చూపిస్తాడని భక్తులు ప్రగాఢ నమ్మకం. ఈ గానుగాపుర ఆలయం అన్నదాన సంప్రదాయానికి ప్రసిద్ధి. ఇక్కడ ప్రతిరోజు వేలాది మందికి ఉచిత భోజనం అందిస్తారు. ఏ అసౌకర్యం ఉండదు. ఆలయం లోపల అఖండ జ్యోతి ఉంటుంది. ఈ జ్యోతి జ్వాల నుండి దీపాన్ని వెలిగించి ఇంటికి తీసుకెళ్లడం వల్ల శ్రేయస్సు, రక్షణ లభిస్తుందని భక్తులు నమ్మకం. గంగాపూర్ ఆలయాన్ని సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు దర్శించడానికి ఉత్తమమైన నెలలు. ఆలయాన్ని దర్శించడానికి డ్రెస్ కోడ్: స్త్రీలకు చీర, బ్లౌజ్ లేదా చూడిదార్ పైజామా, పురుషులకు డ్రెస్ కోడ్ షర్టు, ప్యాంటు, ధోతి, పైన పంచ. గానుగాపురం ఆలయంలో పూజలు చేయటం వల్ల ఆధ్యాత్మిక జ్ఞానోదయం మరియు కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్మకం. గురువారం దత్తాత్రేయ భక్తులకు చాలా పవిత్రమైనది. ఈ ఆలయం ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రతిరోజు తెరిచి ఉంటుంది. ఈ ఆలయం త్రిమూర్తులకు అంకితం చేయబడింది కనుక స్వయంభూ ఆలయాల్లో ఒకటిగా నమ్ముతారు. ఈ ఆలయం ఆచారాలు, సంప్రదాయాలు లోతుగా పాతుకుపోయాయి మరియు ఇక్కడ సందర్శించటం వల్ల శతాబ్దాల నాటి ఆచారాలను చూసే అవకాశం లభిస్తుంది. భక్తులు తరచుగా పాదుకల పూజతో పాల్గొంటారు. ఈ పవిత్ర వేడుకలో దత్తాత్రేయ పాదముద్రలకు నైవేద్యాలు సమర్పిస్తారు. గానుగాపురంలో అనేక ఆధ్యాత్మిక సంపదలు దాగి ఉన్నాయి. వివిధ దేవతలకు అంకితం చేయబడిన చిన్న మందిరాలు, పవిత్రంగా భావించే పురాతన మర్రి చెట్టు మరియు చరిత్ర అంతటా సాధువులు ఉపయోగించిన ధ్యాన స్థలాలు, ప్రకృతి దృశ్యాలు చక్కగా కలిగి ఉన్నాయి. ఇక్కడికి 15 కిలోమీటర్ల దూరంలో రాముడికి సంబంధించిన పురాతన మత ప్రదేశం ఉంది. హిందూ పురాణాల ప్రకారం ఈ ప్రదేశం రాముడు, సీత, లక్ష్మణుడు వారి వనవాస సమయంలో నివసించిన ప్రదేశంగా నమ్ముతారు. పర్ణశాలలోని పురాతన దేవాలయాల శిథిలాలు చారిత్రక మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఇవి గానుగాపురం గురించి నాకు తెలిసిన కొన్ని విశేషాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.